మొక్కుబడి చెల్లించుకున్నా. ఎందుకనంటే పిఠాపురంలో మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, గన్నవరం నియోజకవర్గం గన్నవరం అడ్డా యార్లగడ్డ గారు గెలవాలి, మా ఎంపీ బాలశౌరి గారి గాజుల సెకండ్ మెజార్టీ రావాలి అని చెప్పి నేను అమ్మవారిని కోరుకుని అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. మరి అలాగే యార్లగడ్డ గారు ఒక మంచితనం, ఆయన గొప్పతనం దగ్గరుండి చూసాం మేము ఈ ప్రయాణంలో. కాబట్టి ఆయన లాంటి గొప్ప వ్యక్తిని మేము ఇంకా ఆయనకి తోడుగా ఉండి ఆయనతో పాటు నడిచి ఇంకా మంచి పనులు చేయించుకుంటాం మా గ్రామాల్లో. అందుకు మా గ్రామ పెద్దలు రావర్పాడు జన సైనికులు కానీ, మా చలంశెట్టి రమేష్ గారు కానీ, ప్రతి ఒక్కరు మా జనసేన అధినేత కానీ వెంకట్రావు గారిని నమ్మి ఆ సీటు మాకు ఇచ్చినందుకు మేమందరం కూడా నడుపుతామని జనసేన పార్టీలో కాకరగడ్డ రాంబాబు గారు కూడా మాకు ఎంతో వెన్నుగా ఉండి సపోర్ట్ చేశాడు. అలాంటి వ్యక్తులు మేము వదులుకోం. జనసేన పార్టీ ఎప్పుడు ముందే ఉంటుంది. రాష్ట్రంలో పచ్చమోకలు విచ్చలవిడిగా వైసీపీ వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారని చెప్పేసి ఇప్పటికే మీ మీద విష ప్రచారానికైతే వైసీపీ సిద్ధమైంది కదా, దీనికి మీరేం సమాధానం? ఇప్పుడు గతంలో ఐదేళ్లలో మేము ఏం చేస్తామో తెలియదు, ఎంత విచ్చలవిడిగా చేసామో తెలియదు. అప్పుడు చేయని దాడులు ఇప్పుడు కొత్తగా మేము చేసేటప్పుడు దాడి వచ్చింది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చేస్తేనేమో నీతి, యువతలోడు చేస్తేనేమో శ్రీరంగం అన్నట్టు ఉంది. కాబట్టి వాళ్ళు గతంలో వెనక్కి చూసుకుంటే వాళ్ళు వేరంగం చేశారా లేదా మీ టీడీపీ వాళ్ళు వేరంగం చేశారా అనేది వాళ్ళకి తెలిసిద్ది. జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి పరాకాష్ట ఎన్నిక. వాడు రుషికొండని బోడిగుండుని చేసి రాజధానిని 3 ముక్కలు చేసిన మూర్ఖుడి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పి 151 గెలిచా అన్నాడు. 164 గెలిచాం మేము. నువ్వు ప్రతిపక్ష హోదా కోల్పోయి ఎన్ని సీట్లు గెలిచాడండి? 11 సీట్లు. ఏరుకుంటా రావాలి. శ్రీకాకుళం 0, విజయనగరం 0, ఈస్ట్ గోదావరి 0, వెస్ట్ గోదావరి 0, కృష్ణా 0, గుంటూరు 0, నెల్లూరు 0, అనంతపురం 0. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి పెద్ద గుండు సున్నా పెట్టారు ఈ ప్రజలు. ముఖ్యంగా ఇవాళ 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠమే ఈ తీర్పు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కాలగర్భంలో కలిసిపోవటం ఖాయం రాజకీయాల్లో. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో చరిత్రను తిరగరాశాడు యార్లగడ్డ వెంకట్రావు. ఎలాగా ఇంతకుముందు మెజారిటీ ఎక్కడో 22,000 ఆగిపోయింది. 37,628 ఓట్లతో అన్ని మండలాల మెజారిటీతో ఏదైతే ఈ దుర్మార్గులు ఉన్నారో, దుర్మార్గకు నా కొడుకులు ఉన్నారో, ఒక వల్లభనేని వంశీ, ఒక కొడాలి నాని, వీళ్ళకి మా తల్లి మహాతల్లి భువనమ్మని అవమానించిన ఈ దుర్మార్గులకి, ఈ కాలకాయలకి గన్నవరం ప్రజలు గుణపాఠం చెబితే ఈ నా కొడుకులు, ఈ దుర్మార్గులు 2వ రౌండ్లోనే పారిపోయారు. దట్ ఈజ్ తెలుగుదేశం, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్, దట్ ఈజ్ మోడీ, దట్ ఈజ్ యార్లగడ్డ వెంకట్రావు, దట్ ఈజ్ వల్లభనేని బాలశౌరి. ఎన్నికలు సజావుగా జరగలేదు, అంతా కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి కొత్త అంశాన్ని వైసీపీ నాయకులు తెర మీదకి తెస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మరి 151 సీట్లు 2019లో వచ్చినప్పుడు ఎందుకు తేలా దీన్ని? ఇప్పుడు ఎందుకు తెస్తున్నాడు? ఇది ఏమీ లేదు. ఎన్నికలు పారదర్శకంగా ఎన్నికల కమిషన్ నాయకత్వంలో చాలా బాగా చేశారు. వీళ్ళంతా ఉట్టి ఎదవలో. అంటే నువ్వు ఓడిపోయినప్పుడు ఒక నీతి, నువ్వు గెలిచినప్పుడు ఒక నీతి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గోగ గుయ్యమనిపించారు, గోప గుయ్యమనిపించి తీర్పిచ్చారు. ఇలా ఈ తీర్పు గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6తో పాటు యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రకటించిన సూపర్ 6 ఏదైతే ఉందో, బ్రహ్మలింగం ట్యాంకు నిర్మాణం కానీ, అట్లాగే రావర్పాడు వంతెన కానీ, ఏలూరు కాలువ అనుసంధానం కానీ, లేకపోతే 15,000 మందికి ఇళ్ల స్థలాలు కానీ, లేకపోతే మల్లవల్లి పారిశ్రామికవాడ, ఇలాంటివన్నీ కూడా
చేయటం జరిగితే ఇలాంటి తీర్పిచ్చిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకి ఎన్డీఏ కూటమి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏపీలో టీడీపీ తాలిబాన్లు అరాచకం ఆరంభించారని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. నిజంగానే టీడీపీ నాయకులు తాలిబాన్ల అంటే ఏం చెప్తారు? అసలు వైసీపీ నాయకులు కాలకేయులకు బుద్ధి చేసి బాహుబలి సినిమాలో కాల్చినట్టు కాల్చేశారు ప్రజలు. ఇంకేంటి అయిపోయారు వాళ్ళు ఈ మహాభారతంలో కౌరవులు వాళ్ళు 151 మందిని తీసేసి 12 మందికి తీసుకొచ్చారు. రేపు 11 మందికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి తలిపి మిగిలిపోతే 9 మంది కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు. ఇది ప్రిడిక్షన్ పక్కా. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి 2 సీట్లతో నడుచుకుంటా దింగిమని వెళ్ళాలి రేపు ఎక్కడికి అసెంబ్లీకి. అంతే అవన్నీ కాదు. అసెంబ్లీకి వస్తాడో రాడో ఆయన నిర్ణయించుకోవాలి. మాకు తెలియదు, అది ఆయన నిర్ణయించుకోవాలి. ఓకే బాయ్. తెలుగుదేశం హయాంలో పింక్ డైమండ్ కొట్టేశారని చంద్రబాబు గారిని నానా రచ్చ చేశారు. నానా రచ్చ. ఆ పింక్ డైమండ్ ఏమైపోయింది? విజయసాయి రెడ్డి ఏమైపోయాడు? జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? సర్వనాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ని. జగన్మోహన్ రెడ్డి డీజిల్ ఆయిల్ మీద 2 రూపాయలు తీసుకుని రోడ్లు వేస్తానని ఒక్క రోడ్డు లేకుండా బస్సులు లారీలు అందరు నాశనం చేసి ఓనర్లు అందరూ అయిపోయి గ్రీన్ ట్యాక్స్కి 24,000 కట్టించుకుని ఒక 60 టన్నుల లోడ్ ఉంటే 24,000 రూపాయలు పెనాల్టీలు వేసి మోటార్ ఫీల్డ్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి. పింక్ డైమండ్ ఏమైంది? పింక్ డైమండ్ ఏమైంది? చంద్రబాబు నాయుడు సోదాలు చేయండి మొత్తం వచ్చి. ఇప్పుడు మీ దగ్గర ఉంది నిన్న దాకా పరిపాలన, మీరు సోదాలు ఎందుకని చేయలే? డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద నక్సలైట్లు కన్నా హింసగా కొట్టి హింస పెట్టి చంపేశారు. ఎవరు చంపేశారు? అది కూటమి బంగారం వెళ్ళే బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. చంద్రబాబు నాయుడు గారు హీరో. ఆయన ఏం ఫ్రాడ్ చేయలే. దొంగ అయితే మేము కూడా నిలబెడతాం రండి, మీతో పాటు మేము కూడా వస్తాం. దొంగ కాదు ఆయన, శంషారుగా చేశాడు. 5 లక్షల జీతాలు ఇస్తే సభలోకి వెళ్ళి 3 పేళాలు 4 పేళాలు. ఏంటి భాష? ఆడమ్మ ఈడమ్మ ఇదేనా భాష? సభలోకి వెళ్ళి అయ్యేనా భాష? పక్కన కేసీఆర్ గారు సర్వనాశనం ఆడి జైలుకి వెళ్ళిపోతాడు. ఆయన పంపించేస్తారు 4 రోజుల్లో. ఈడి కర్మ కూడా అంతే, నాశనం అయిపోతారు. వాళ్ళ చెల్లె చెప్పింది కదా, జై జగన్ తొక్క జగన్. వల్లభనేని వంశీ అనేది గన్నవరం నియోజకవర్గంలో ఒక చెరువు లేదు, పోలవరం కాలువ లేదు. మొత్తం 1150 కాంచి 2,500 కోట్ల రూపాయల మట్టి కాజా చేశాడు. ఒక చెరువు లేదు, ఒక పొలం లేదు, పాసిపుక్కున్న పొలాలు కూడా మొత్తం స్వాహా. ఏమి లేదు, 4,000 కోట్ల రూపాయల మట్టి స్వాహా చేసేసాడు. ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని భువనేశ్వరం విమర్శించే ముందు మన జాతకం ఏంటి? ఒక బడి పంతులు కొడుకు 6,000 కోట్లకు అధిపతి ఎక్కడయ్యాడు? పరిటాల రవిని చంపి పైకొచ్చిన వాడు ఎన్టీ రామారావు గారి కూతుర్ని చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ని ఎందుకు విమర్శించాల్సి వచ్చింది? నువ్వు ఎవరికి పుట్టావో నువ్వు గ్యారంటీ లేదు. కొండపల్లి రాజ్యాలో వెంకటేష్ అంటాడు, నీ అమ్మకు నువ్వు పుట్టావని గ్యారంటీ అంటాడు. చూసావా? అదే డైలాగులు వాడు వాడాడు, పతనం అయిపోయాడు. దాక్కుని తిరగాల్సి వచ్చింది. వాళ్ళ భవిష్యత్తు ఎందుకు ఉండదు? రాజకీయంగా సమాధి అయిపోయాడు. రాజకీయంగా సమాధే. ఏంటి వెంకటరావు గారు గెలిచారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఆయన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత, పవన్ కళ్యాణ్ గారి ఐక్యత, సెంట్రల్లో మోడీ గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కి అమరావతి, పోలవరం, చింతలపూడి మైనర్ ఇరిగేషన్ పథకాలు మొత్తం అన్ని పూర్తి చేస్తారు. వెంకటరావు గారి సారథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే కింగ్ మేకరు మొన్న గెలిచాడు. ఓట్లు తారుమారు చేసి వాడగొట్టాడు కొడాలి నాని వంశీ అనేవాడు. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తారు. అన్నీ ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇస్తానని వంశీ మనిషికి సెంట్ ఇస్తానని మట్టిని ఒక దాదాపుగా 50 మీటర్ల కాంచి 100 మీటర్లు తోవాడు. 100 ఎకరాల్లో మట్టి సోహా చేసాడు. మొత్తం 4,000 కోట్ల రూపాయల మట్టి అమ్మేశాడు. అది సమస్య. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశం కార్యకర్త నాయకుడు అనేవాడు ఆగాం చెప్తాయిలో తెలుగుదేశం కార్యకర్త నాయకుడు అనేవాడిని
25,000 కుటుంబాలను రోడ్డును పాలు చేశాడు. వాళ్ళ నాన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30,000 కుటుంబాలు రోడ్డును పాలు చేశాడు. వీడు సుఖంగా ఉండడు. వాడు రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళాడు, మటిమామ అయిపోయాడు. వీడు అంతే పరదాల తాటు ముఖ్యమంత్రి. పోలీసులు అండ చూసి ఐపీఎస్ కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఒక ఈఆర్ఓ కానీ దిగజారిపోయి విస్తలు వీడిగా వాళ్ళ పనులు చేసుకున్నారు. చరిత్ర ఎండ్ అయిపోయింది. శ్రీలక్ష్మి కానీ ఏమీ ఏమయ్యారో వీళ్ళకైతే అంతే. రఘురామరెడ్డి కానీ సంజీవ్ కానీ ధనుంజయ రెడ్డి కానీ జవహర్ రెడ్డి కానీ ధర్మారెడ్డి కానీ మొత్తం మటిమాయమైపోతారు. జవహర్ రెడ్డి అనేవాడు విశాఖపట్నం భోగాపురం విమానాశ్రయం దగ్గరలో 2,000 ఎకరం ఆక్రమించాడు. అదే ధర్మారెడ్డి అనేవాడు తిరుపతి దేవస్థానంలో 2,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చాడు తనయుడికి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి అవినీతి భాగవతాలు. ఐపీఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఐఏపీఎస్ అధికారులు కానీ మొత్తం అంతా వైఎస్ఆర్ ఏజెంట్లాగా పనిచేశారు. ఎలక్షన్ కమిషనరు ముఖేష్ కుమార్ మీనా సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో సౌదర వాతావరణంలో శుభ్రమైన వాతావరణంలో పర్ఫెక్ట్గా ఎలక్షన్ జరిపించిన ఘనత ముఖేష్ కుమార్ మీనాదే. ఆయనకి హ్యాండ్సప్. అంటే ఎన్నికల కమిషన్ సరిగా పనిచేయలేదు. మోడీ అండదండలతో కూటమితో అధికారులు డీజీపీ కన్సర్న్లో కసి రాజేంద్రనాథ్ రెడ్డి ఎస్పీలకి ఆర్డర్లు ఇచ్చేశాడు. బ్లాక్ మెయిలింగ్ చేయండి, పోలింగ్ ఏజెంట్లు లేకుండా మనమే గుర్తుకునేటట్టు చేశాడు. మోడీ గారి సారథ్యంలో డీజీపీని మార్చడం, ఎస్పీని మార్చడం మొత్తం జరిగింది. కృష్ణా జిల్లా ఎస్పీ చేశాడు జాషువా. ఎన్ని వేధింపులు చేశాడు. పట్టాభి గారిని ఎన్నో వేధింపులు చేశాడు. పట్టాభి గారు ఉదయం వెళ్ళి ఇంటికి వెళ్ళి కుర్చీలో బొకేను శాల్వా ఇచ్చి వచ్చాడు. జాషువా ఇంటికి పెట్టి వచ్చాడు కుర్చీలో. సిగ్గుండాలి. ఐపీఎస్ అధికారి కదాడు. విఆర్ఓ కన్నా దిగజారిపోయాడు. ఐపీఎస్ అని మర్చిపోయాడు. కాంగ్రెస్ ఏజెంట్లు వైఎస్ఆర్ ఏజెంట్ లాగా. నేను ఎందుకు ఓడిపోయానంటే జనాన్ని కొట్టుకు తిన్నావు, చంపేశావు, ఆత్మహత్యలు చేపి నడి రోడ్డు మీద చంపేసేసావు. పోలీసులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనంతబాబు డ్రైవర్ని ముక్కలు చేసి పార్టీ చేసి పంపించాడు. సుబ్రహ్మణ్యం అట్లాంటి వాళ్ళని చాలామందిని చేసేసాడు. జనాలు నన్ను మోసం చేసి మహిళల్ని చేశాడు. జనం మోసం చేయాల. ఆయన జనాన్ని మోసం నెత్తి మీద చేసి ముద్దు పెట్టి నేను ఏదో చేస్తా అన్నాడు. ఏమీ చేయలే. తిరుపతి దేవస్థానం కుంభకోణం ఉంది. కనకదుర్గమ్మ గుడిలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు సింహాలు లెంగేశాడు. ముక్కు బొడగలు లెంగాడు. రాయపాడు సాంబశివరావు ఇచ్చిన డైమండ్ నెక్లెస్ లెంగేశాడు. మట్టి కలిసిపోతాడు. దేవాదాయ మంత్రి చేసాడు. భూమి మీద ఇంతవరకు ఎవడో లేడు. ఎత్తిరాజారావు చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎత్తిరాజారావు చేశాడు. మాగంటి శ్రీనివాసరావు చేశాడు. అదే పైడికొండ మాణిక్యాలరావు చేశాడు. సింహాద్రి సత్యనారాయణ చేశాడు. ఎత్తిరాజారావు చేశాడు. ఏమీ అందరూ అయిపోతాడు. ఎల్లంపల్లి శ్రీనివాస్ కూడా దగ్గరికి ఉన్న టైము. కళ్యాణ్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఏ కళ్యాణ్ గారు అండి? పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని బీజేపీని జతగట్టి ఐక్యంగా పోరాడి పవన్ కళ్యాణ్ నేనున్నాను మగోళ్ళగా నిలబడి సాధించే వరకు పోరాడాడు. అది బ్రహ్మాండంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎదురు లేకుండా నడుస్తుంది. పుల్లలు పెట్టే వాళ్ళకి ఏముంది? పోలీసు అధికారుల సంగతి రెడ్ బుక్ తెడుస్తాడు. లోకేష్ బాబుకి మంత్రి పదవి అక్కర్లా. రెడ్ బుక్కుల్లోనే ఉన్నాయి మొత్తం 3 బుక్కుల్లో.